అంటే పెద్ద యూట్యూబర్ల వీడియో అనేది వైరల్ అవుతుంది. సో, మీ వీడియో అనేది డౌన్‌లో పడేస్తుంది. సో, ఈ విధంగా సెర్చబుల్ టాపిక్ పైన అంటే హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి కొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చాననమాట. ఏందంటే మీకు వ్యూస్ అనేది రావట్లేదంటే ఈ 2 టైప్స్ వ్యూస్ అనేది వచ్చి ఆగిపోతుండొచ్చు. ఏందంటే ఫస్ట్ వన్ ఏందంటే 10, 20, 30, 40, 100 బిలో నుంచి ఇట్లా వచ్చేసి ఆగిపోతుందా? లేదా సెకండ్ వన్ ఏందంటే 100, 200, 300, 400 ఆర్ 450, 500 ఇట్లా వచ్చి వ్యూస్ గాని ఆగిపోతుంటే మీ ఛానల్ అంది ఆల్రెడీ మీరు గ్రో చేస్తుండగానే మధ్యన ఆగిపోయిందనేసనమాట. సో, అది మళ్ళీ ఆగిపోయిన దాన్ని మనం ఎట్లా గ్రో చేయాలి, ఎట్లా పైకి తీసుకెళ్ళాలనే దీని గురించి ఈ వీడియో అనమాట. సో, అంతకంటే ముందు ఏందంటే ఇన్‌కేస్ గాని మీ ఛానల్ గాని ఇంకా గ్రో అవ్వకుండా డౌన్‌లో పడిపోయి ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి. 100% 1 వీక్‌లోనే మీరు చాలా స్పీడ్‌గా మీ ఛానల్ అనేది గ్రో చేసుకోగలుగుతారు. అండ్ ఆగిపోయిన వీడియోస్ ఏదైతే వ్యూస్ అనేది వచ్చి ఆగిపోయాయో 10 ఆర్ 20 లేదా 100 ఆర్ 200, 500 ఇట్లా వచ్చి ఆగిపోయాయో సో, వాటికి కూడా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకునేలాగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాననమాట. ఆ విధంగా మీరు ట్రై చేయండి. జస్ట్ 1 వీక్‌లోనే మీకే రిజల్ట్ తెలుస్తుందనమాట. ఏ విధంగా మనం ఎట్లా చేయాలి ఏంటనేది మంచి వ్యూస్ ఎట్లా గెయిన్ చేసుకోవాలి. ఇన్‌కేస్ మన ఛానల్ గాని గ్రో అనేది తగ్గిపోతే మన ఛానల్ అనేది ఎట్లా గ్రో చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేషన్‌లోకి ఎళ్ళే ముందు ఇక్కడ ఒక సిస్టర్‌ని కామెంట్ చేశారు చూడండి. ఏమనేసి అంటే ప్లీజ్ బ్రో నా కామెంట్ చదవండి. నేను చాలా బాధగా ఉంది. ప్లీజ్ హాయ్ బ్రదర్. నేను ఎప్పటినుంచో మీ వీడియో చూస్తూ ఉంటాను. చాలా బాగా వివరిస్తారు. ఇప్పుడు నేను కొత్తగా ఛానల్ పెట్టాను. ఒక 1 మంత్ అవుతుంది. కాకపోతే వీడియో పెట్టలేదు. నేను ఎడిటింగ్ చేసేసి సెలబ్రిటీస్ ఫోటోస్ పెట్టి వాళ్ళ రియల్ లైఫ్ గురించి వాయిస్ ఓవర్ ఇచ్చేసి బాగా ఎడిటింగ్ చేసి ఒక వీడియో తయారు చేశాను. నేను అప్లోడ్ చేశాను. అది కాకపోతే కెనాట్ అప్లోడ్ అని చూపిస్తుంది. అంటే స్లైడ్స్ వీడియోస్ పెట్టకూడదా అని రూల్ లేకపోతే ప్లీజ్ అనేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. సో, దీని గురించి ఆల్రెడీ మనం ఎలాంటి కంటెంట్ చేయాలి, ఆ కంటెంట్‌కి మనం అసలు చేసిన తర్వాత మోనిటైజేషన్ అవుతుందా లేదా అనే దీని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను సిస్టర్. సో, ఆ వీడియో అనేది ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను చూడండి. అండ్ ఈ వీడియోలో కూడా ఎండ్‌లో దాని గురించి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో, ఇట్లానే మీరు నాకు సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఏందంటే 20 డేస్‌లో 500 సబ్స్క్రైబ్‌ని కంప్లీట్ చేయాలనేసి ఈ కొత్తగా పెట్టిన ఛానల్‌లో నేను టార్గెట్ అయితే పెట్టాననమాట. సో, ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో, ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మీకు 10 ఆర్ 20 ఆర్ 30 లేదా 50 లేదా 100 బిలో ఇట్లా వ్యూస్ గాని వచ్చి ఆగిపోతున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే సర్చబుల్ టాపిక్ పైన వర్క్ అనేది చేయండి. అసలు సర్చబుల్ టాపిక్ అంటే ఏంటి? అది కూడా ఇక్కడ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే పెద్ద టాపిక్‌లు తీసుకోకండి. ఎందుకంటే అది పెద్ద యూట్యూబర్లు చేసే టాపిక్‌లనమాట. సో, చిన్న టాపిక్ ఏంటి? పెద్ద టాపిక్ అంటే ఏంటి? సో, సర్చబుల్ టాపిక్ అంటే ఏంటి? అసలు దీని గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏందంటే సర్చబుల్ టాపిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు ఏదైతే ఛానల్ అంటే ఏదైతే కేటగిరీ తీసుకున్నారో సో, చాలామంది కొన్ని రకాల కేటగిరీస్ అన్ని తీసుకొని ఉంటారు. ఎగ్జాంపుల్‌గా 3 కేటగిరీస్ చెప్తాను. ఏందంటే టెక్ ఛానల్ ఉంటుంది, ఆర్ గేమింగ్ ఛానల్ లేదంటే కుకింగ్ ఛానల్ ఉంటుంది. సపోజ్‌గా పలానా రెసిపీ కావాలనుకోండి. వారేమని సెర్చ్ చేస్తారు? పలానా రెసిపీస్ కావాలని సెర్చ్ చేస్తారు. బట్ అక్కడ ఏందంటే అదే టాపిక్ పైన చాలా వీడియోస్ అనేవి ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు ఛానల్ పెట్టారు అండ్ మీ ఛానల్ గ్రో అనేది తగ్గిపోయింది. లేదంటే ఆల్రెడీ మీరు పెట్టి 1 ఇయర్ అవుతుంది. అయినా మీకు వ్యూస్ రావట్లేదు. మీ ఛానల్ గ్రోత్ అనేది లేదంటే ఇంకా కొత్తగా మీరు ట్రై చేయాలి. అదేంటి ఆ టాపిక్ అనేది ఏదనేది ఫైండ్ ఔట్ చేయాలంటే అది కూడా నేను లైవ్ ప్రూఫ్‌తో సహా క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. నాకొచ్చింది అసలు నేను ఎట్లా ట్రై చేశాను. నా ఫస్ట్ ఛానల్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది చాలా ఉంది. సో, దానికోసం అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేసి వీడియో చేశాననమాట. నా ఫస్ట్ ఛానల్‌లో నేను ఈ ట్రిక్ ఫాలో అయ్యాను. 100% నా ఫస్ట్ ఛానల్‌లో స్టార్టింగ్‌లో నేను ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేశానో ఈ ట్రిక్ ఫాలో అవ్వడం వల్ల నాకు ఆగిపోయిన వ్యూస్ కూడా చాలా బాగా మంచి గ్రో అనేది అయ్యిందనమాట. అంటే ఆగిపోయిన వ్యూస్ అనేది సగం వచ్చి ఆగిపోయి లేదా వీడియోస్ అనేది అట్టా డౌన్‌లోనే పడిపోవడం ఇట్లా జరుగుతుంది కదా! సో, అలాంటి వీడియోస్ కూడా మంచి వ్యూస్ అనేది వచ్చేటట్టు ఈ ట్రిక్ ఫాలో అవ్వడం వల్ల జరిగిందనమాట. సో, ఇప్పుడు ఏందంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏందంటే సర్చబుల్ టాపిక్. అసలు సర్చబుల్ టాపిక్ అంటే ఏంటి బ్రదర్ అనేసి మీరంటే మాత్రం సర్చబుల్ టాపిక్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్‌గా టెక్ ఛానల్ ఉంది. సో, హౌ టు గెట్ మోర్ వ్యూస్ అనేది ఉంది కదా! అసలు వ్యూస్ ఎట్లా మనం తెచ్చుకోవాలి అనేది టాపిక్ ఉందనుకోండి.
ఆ టాపిక్ ఏందంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు వర్క్ చేస్తారనమాట. ఏందంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఉంటారు లేదా కొన్ని వేలల్లో ఉంటారు. సో, వాళ్ళు వర్క్ చేయడం వల్ల ఏందంటే వాళ్ళు చేసిన దాన్ని యూట్యూబ్ అనేది వాళ్ళ వీడియో అనేది ఎక్కువ వైరల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకొచ్చిన సబ్స్క్రైబర్స్ అంతమంది ఉన్నారు కనుక ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళది చూస్తారు కనుక వాళ్ళది ఎక్కువ వైరల్ అవుతుంది. అదే టాపిక్ పైన మీరు గాని వర్క్ చేశారనుకోండి, మీ వీడియో అనేది కొందరికి సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చూడలేదనుకోండి, ఇంకా మీ వీడియో డౌన్‌లో పడేస్తుందనమాట. అంటే యూట్యూబ్ ఆల్‌గారిథం ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా ముందు తెలుసుకోవాలి కదా! సో, దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఏందంటే యూట్యూబ్ ఆల్‌గారిథం ఎట్లా వర్క్ చేస్తుంది, ఇప్పుడు మీరు వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే ఒక 10 ఆర్ 50 ఒక 50 మెంబర్స్‌ని మీ వీడియో అనేది సజెస్ట్ చేసిందనుకోండి, ఆ వీడియో అనేది మీరు థంబ్‌నెయిల్ గాని ఏదైనా పర్ఫెక్ట్‌గా అన్ని థంబ్‌నెయిల్ కూడా బాగుందనుకోండి, సో, ఏందంటే ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎక్స్‌ప్లనేషన్ చేసే విధానం కూడా బాగుండాలి కదా! సో, అది క్లిక్ చేసి చూస్తారు. ఏందంటే థంబ్‌నెయిల్‌కి అట్రాక్ట్ అయ్యి చూస్తారనమాట ఓపెన్ చేసి. దాని తర్వాత ఏందంటే మీ టాపిక్ గాని, మీ ఎక్స్‌ప్లనేషన్ ఏదైనా సరే కొంచెం బాగలేదనుకోండి, వాళ్ళకి అదోలా అట్రాక్ట్ కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్ కాకుండా ఉందనుకోండి, వాళ్ళు వెంటనే స్కిప్ చేసి వేరే వీడియోలోకెళ్ళిపోతారనమాట. ఆ వేరే దగ్గరికెళ్ళినప్పుడు పెద్ద యూట్యూబర్లు చేసే అదే టాపిక్ పైన వీడియో అనేది వాళ్ళకి చూపించిందనుకోండి, వాళ్ళు కంటిన్యూస్‌గా చూస్తారు. ఆ వీడియో అనేది అంటే పెద్ద యూట్యూబర్ల వీడియో అనేది వైరల్ అవుతుంది. సో, మీ వీడియో అనేది డౌన్‌లో పడేస్తుంది. సో, ఈ విధంగా సెర్చబుల్ టాపిక్ పైన అంటే ఈ ఇప్పుడు సెర్చబుల్ టాపిక్ అని చెప్పాను కదా! సో, ఆ టాపిక్ పైన అయితే మీరు తీసుకోకండనమాట. చిన్న టాపిక్ ఏందంటే అదే సెర్చబుల్ టాపిక్ చిన్న టాపిక్ ఏందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాలంటే వ్యూస్ కోసం అయితే పెద్ద యూట్యూబర్లు చేస్తారు కనుక, సో, దాని గురించి వదిలేసి మీరు ఛానెల్ స్టార్ట్ చేశారు. ఒక 1 ఇయర్ అవుతుంది. మీకు వ్యూస్ అయినా రావట్లేదంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక బ్యానర్ గాని ఏమైనా ఎడిటింగ్ చేయాలనుకోండి. లేదంటే టెక్ ఛానెల్ వాళ్ళు ఏందంటే యూట్యూబ్ ఛానెల్ ఇట్లా క్రియేట్ చేయాలనేసి ఈ ఇయర్‌లో ఈ కొత్త సంవత్సరంలో ఈ విధంగా క్రియేట్ చేయాలి అనేసి ఇట్లా మీరు ట్రై చేయండి. ఈ విధంగా చిన్న చిన్న టాపిక్ పైన మీరు ట్రై చేయండి. 1 వీక్‌లోని మీ ఛానెల్ అనేది మంచి గ్రో అవుతుంది. మీకు ఏదైతే లేటెస్ట్‌గా అప్‌లోడ్ చేస్తారో వీడియో అనేది అదనేది మంచి గ్రో అనేది అవుతుందనుకోండి. ఇగ ఇంకా మీ సబ్స్క్రైబర్స్ అనేది అంటే మీ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటారో ఆ వీడియో అనేది నచ్చి సో, వాళ్ళు కూడా మిగతా వీడియోస్ అన్నీ చూస్తారు కదా! ఒక్కొక్కటి ఈ ఛానెల్‌లో మంచి టాపిక్ ఇతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మిగతా ఉన్న వీడియోస్ కూడా ఇతనిది చూద్దాం అనేసి అన్నీ ఓపెన్ చేసి చూస్తారు కనుక ఇంకా ఆగిపోయిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో సగం వ్యూస్ వచ్చి సో, అవి కూడా మంచి గ్రో అనేది అవుతుందనమాట. ఈ విధంగా ట్రై చేయండి. 100% ఒక 1 వీక్ మీరు ట్రై చేయండి. 1 వీక్‌లో మీకు రిజల్ట్ తెలుస్తుందనమాట. సో, ఈ విధంగా ట్రై చేయండి. 100% నాది గ్యారంటీ పక్కాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేస్తే మీ ఛానెల్ మంచి గ్రో అవుతుంది. అండ్ మంచి వ్యూస్ కూడా గెయిన్ చేసుకోగలుగుతారనమాట. సెకండ్ వన్ ఏందంటే 200, 300 లేదా 400, 500 ఇట్లా వచ్చి ఆగిపోయిందనుకోండి. లేదా 450 ఇట్లా వచ్చి వ్యూస్ గాని ఆగిపోతున్నట్లయితే సో, మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏందంటే ఆల్రెడీ మీ ఛానెల్ అనేది మంచి గ్రో అవుతుంది. బట్ ఏందంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కొత్తగా చూపించాలి. ట్రెండ్‌లో ఏదైతే ఉందో అది కాకుండా దాని కొంచెం డౌన్‌లో ఏదైతే ఉందో ఆ టాపిక్ పైన మీరు వర్క్ చేయండి. ఎగ్జాంపుల్‌గా మీరు టెక్ ఛానెల్ అనుకోండి. లేదంటే గేమింగ్ ఛానెల్ అనుకోండి. సో, పలానా గేమింగ్ అయితే ఏదైతే ట్రెండ్‌లో ఉంటది కదా! సో, ఆ గేమ్ అనేది ఈ విధంగా ఆడాలి. ఇట్లా మీరు ఆడేది అది చూపించాలి. సో, ఆ విధంగా మీరు ట్రై చేయండి. 100% మీది కూడా పక్కాగా మంచి గ్రో అవుతుంది. ఏదైనా సరే మీరు చేసేటప్పుడు 100 వ్యూస్ కంటే ఎక్కువొచ్చిందనుకోండి వ్యూస్ అనేది, ఆ ఛానెల్ అనేది గ్రో అవుతున్నప్పుడు మీరు దాన్ని ఎట్లా అంటే బూస్ట్ చేయాలి. ఆ బూస్ట్ చేయడానికి ఏంటి, దానికోసం కూడా ఒక వీడియో అనేది చేశాను. సో, ఆ వీడియో లింక్ ఏంటంటే ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. లేదంటే ఇక్కడ ఐ కార్డ్‌లో ఇస్తాను చూడండి. మనం ఎట్లా చేయాలి ఏంటనే దీన్ని కూడా క్లియర్‌గా మీకు తెలుస్తుందనమాట. ఈ విధంగా ఆల్గారిథమ్‌ని అర్థం చేసుకొని మీరు వర్క్ చేస్తే మాత్రం మీ ఛానెల్‌ది 100% మీకు వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. ఏందంటే బ్రదర్ మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బట్ మీకు వ్యూస్ అనేది లేవు ఏంటనేసి మీరు అనుకోవచ్చు. చాలామందికి ఇలాంటి డౌట్ కూడా ఉండొచ్చు కదా! సో, బట్ ఏందంటే నేను ఛానెల్ పెట్టేసి ఆల్రెడీ నా ఫస్ట్ ఛానెల్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, దానికోసం అయితే ఇది షేర్ చేసుకున్నా. అండ్ నేను ఛానెల్ స్టార్ట్ చేసి ఎక్కువ సంవత్సరం కూడా అవ్వలేదు. అండ్ ఎక్కువ మంత్ కూడా అవ్వలేదు. బట్ వెంటనే నా ఛానెల్ గ్రో అవ్వాలంటే ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది కదా! సో, వీడియో అనేది బాగుండాలి. ఎక్స్‌ప్లనేషన్ బాగుండాలి. థంబ్‌నెయిల్ అన్నీ బాగుండాలి. ఛానెల్ అనేది స్టార్టింగ్ స్టేజ్‌లో కొంచెం గ్రో అవ్వడానికి ఒక 1 మంత్ ఆర్ 2 మంత్ ఇట్లా టైం పడుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గారిథమ్‌కి మనం ఎలాంటి వీడియోస్ చేస్తున్నాము, ఏ కంటెంట్ చేస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ వీడియో చేస్తున్నాము, ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మన ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆడియన్స్‌కి నచ్చుతుందా లేదా, వాళ్ళు మన ఇన్ఫర్మేషన్‌కి
ఎంటర్టైన్మెంట్ అవుతున్నారా లేదా, ఇన్ఫర్మేషన్ నచ్చుతుందా లేదా, వీడియోలో ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారా లేదా, ఈ విధంగా యూట్యూబ్ ఆల్గరిథం అనేది వర్క్ చేస్తుంది కనుక సో ఈ విధంగా అయితే నేను అనుకుంటాను. అండ్ నాకు వచ్చిన వ్యూస్ అయితే ఓవరాల్గా పర్లేదు, ఎందుకంటే మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చిన్న చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా నా వీడియో అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో అనేది ఒకటి నేను పెట్టేసి 1 వీక్ అవుతుంది, నాకు 500+ వ్యూస్ అనేది వచ్చాయి. సో అది ఎట్లా వచ్చింది, నేను ఆ ట్రిక్ అనేది ఫాలో అయ్యాను. అండ్ మిగతా వీడియోస్ చూడండి, నాకున్న సబ్స్క్రైబర్స్, నాకు వచ్చిన వ్యూస్ బట్టి మీకు క్లియర్గా తెలుసుకోవాలన్నమాట నా ఛానల్ అనేది మంచిగానే గ్రో అవుతుందనేసి. సో నేను దానికి తొందరపడిన, ఏంటంటే నా ఛానల్ గ్రో అవుతున్నప్పుడు రెగ్యులర్గా వీడియో అనేది పోస్ట్ చేయడం ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేసామనుకోండి, అట్లీస్ట్ 1 వీక్ వరకు లేదా 1 మంత్ వరకు మంచిగా వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది మంచి గ్రో అవుతుంది. మంచి కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా బాగుండాలన్నమాట. ఈ విధంగా మీరు ట్రై చేయండి, మీకు ఆగిపోయిన వ్యూస్ కూడా మంచిగానే వస్తాయన్నమాట. సో మీరు నా ఫస్ట్ వీడియో చూడండి, దానికి అసలు వ్యూస్ అనేది లేదు, స్టార్టింగ్ స్టేజ్లో అసలు ఒక్క వ్యూస్ కూడా లేదు. అండ్ మెల్లిగా గ్రో అవుతున్నప్పుడు ఏంటంటే నేను దానికి ఒక ట్రిక్ అనేది అప్లై చేశాను. సో ఈ విధంగా నేను ట్రై చేశాను, దానికోసం అయితే దానికి ఎంతో కొంత వ్యూస్ అనేది వచ్చింది, హ్యాపీ. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి, ఒకరు దీంతో కంపేర్ అనేది చేసుకోకండి. వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఆల్రెడీ నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోలో కూడా చెప్తున్నా, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తుంది, నాకు రావట్లేదు. సో నేనేం చేస్తున్నాను, ఈ విధంగా మీరు కంపేర్ చేసుకుంటే మాత్రం యూట్యూబ్లో మీరు సక్సెస్ అనేది అవ్వలేరు అనమాట. నేను ఆల్రెడీ నా ఫస్ట్ ఛానల్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాటన్నిటికీ ఫేస్ చేసుకొని వెళ్ళాను, ఫైనల్గా సక్సెస్ కూడా అయ్యింది. మీకు ఎవిడెన్స్ కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో చూడండి, ప్రతి ఒక్క వీడియోలో స్టార్టింగ్లో నేను దానికి కావాల్సిన ఎవిడెన్స్ చూపించాను, అసలు నాకు ఛానల్ ఉందా లేదని దీన్ని కూడా. సో దానికోసం అయితే ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఈ విధంగా ట్రై చేయండి. 100% మీ ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఏ డౌట్ ఉన్నా సరే మీ కమెంట్ కూడా పిక్ చేసి దానికి సొల్యూషన్ మీకు కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో సిస్టర్ కమెంట్ చేశారు కదా, సో ఏమనిసి అంటే ఫోటో స్లైడ్స్ వీడియోస్ అనేవి ఉంటాయి కదా, సో అలాంటి వీడియో అనేది మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదా ఏంటనేది ఆ సిస్టర్ డౌట్ అనమాట. సో దాని గురించి ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా చూడండి. దానికి ప్రాబ్లం అయితే ఏం లేదు సిస్టర్, చాలామంది చాలా ఛానల్స్ వాళ్ళందరూ కూడా అదే టైప్ కంటెంట్ అనేది చేస్తున్నారు. సో మీరు కూడా చేయొచ్చు, బట్ మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లోని హలో హాయ్ ఫ్రెండ్స్ అనేది మీరు చెప్తారు కదా, లేదా ఆ టైప్లో మీరు చెప్పినట్లయితే దానికి సర్కిల్ షేప్లో మీ ఫేస్ వీడియో చిన్నది ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ ఈ విధంగా మీరు యాడ్ చేయండి. 100% మీకు ఈ ఛానల్కి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లం రాకుండా చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ మోనిటైజేషన్ కూడా అవుతుంది. మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు చెప్పారు కెనాట్ అప్లోడ్ అని, సో దానికైతే ఆ ప్రాబ్లం ఏంటనేది దానికి స్క్రీన్ షాట్ మీరు సెండ్ చేస్తే కానీ నాకైతే తెలియదు అనమాట. మీరు సెండ్ చేయాలనుకుంటే దానికి కొంచెం టైం పడుతుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్లో ఏ డౌట్ ఉన్నా సరే మళ్ళీ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ అనేది పిక్ చేసి దానికి సొల్యూషన్ కూడా చెప్తాను. సో సొల్యూషన్ ఏంటనేది మీకు తెలిసింది కనుక ఇన్ కేస్ మీరు చాలా రోజులు ఛానల్ పెట్టేసి చాలా రోజులు అప్లోడ్ చేయకుండా ఉన్నారు కనుక, బట్ అప్లోడ్ చేయొచ్చు బట్ చేయలేదు, మీరు చేయకుండా ఉన్నారు కనుక నో ప్రాబ్లం, అప్లోడ్ చేయండి, పక్కగా అవుతుంది. మీ డేటా కనెక్షన్ ఇవన్నీ చూసుకుని అప్లోడ్ చేయండి, 100% మీ ఛానల్ అనేది మంచి గ్రో అవుతుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. బట్ ఏంటంటే మీకు ఫేస్ వీడియో చూపించకుండా ఓన్లీ ఫర్ వాయిస్ చేస్తానన్నా సరే అవుతుంది, బట్ ఫ్యూచర్లో కొంచెం ప్రాబ్లం అనేది రావచ్చు. ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా కొత్త అప్డేట్లు తీసుకొచ్చింది కనుక ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే చిన్న క్లిప్ అయినా సరే ఫేస్ వీడియో అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే మీరు చేస్తున్నట్టు యూట్యూబ్కి తెలియాలన్నమాట. వాయిస్ అనేది ఒరిజినల్ అయినా సరే ఫేస్ చేస్తే మోర్ దెన్ బెటర్. నేను సజెస్ట్ చేసేది అయితే అదే. సో మీకైతే అర్థమని అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కనుక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 20 డేస్లో నేను 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలని అనుకున్నా కనుక ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం రిప్లై ఇస్తా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.